అనఘా దత్తాత్రేయాయ నమః. వివాహయోగం జాతకంలో కుజదోషం ఉంది, దానికి జపం చేయించాము, లేదా జాతకంలో కలత్ర దోషం ఉంది, దానికి హోమం చేయించాము, లేదు నవగ్రహాలకు సంబంధించి శాంతులు చేశాము, అయినా వివాహం అవ్వట్లేదు. కొన్ని అంటే చిన్న చిన్న పరిహారాల చేత కూడా వెంటనే వివాహం అవుతుంది. ఆషాఢమాసము, ఈ ఆషాఢమాసంలో నాగబంధనము అంటే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఉన్నటువంటిది. దానికి సుబ్రహ్మణ్య ఆవాహన మంత్రాలతో పూజ చేస్తారు. ఆ నాగబంధనము తీసుకొని పెళ్ళి కానటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ గురించి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ రావి చెట్టుకి కట్టాలి ఆ నాగబంధనము. అయితే ఈ నాగబంధనము రావి చెట్టుకి 3 సార్లు కట్టాలి. 3 శుక్రవారాలు రాహుకాలంలో కట్టాలి. 3 శుక్రవారాలు రాహుకాలంలో తల్లి కానీ తండ్రి కానీ, లేదా పెళ్ళి కానటువంటి అబ్బాయి లేదా అమ్మాయి. ఈ నాగబంధనం ఎక్కడ దొరుకుతుంది? నేను పంపిస్తాను మీ అడ్రస్కి, పోస్ట్ ద్వారా నేను పంపిస్తా. విపరీతమైన ఖర్చుతో ఉండేదేం కాదు. ఒక్కటి 600 రూపాయలు, అంటే మీకు 1800 ఖర్చు అంతే. ఈ 1800 ఖర్చుతోని ఈ సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి రావి చెట్టుకి కట్టాలి. అయితే రావి చెట్టుకు కూడా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది. అంటే వేప చెట్టు రావి చెట్టు ఉంటుంది, అది కాదు, ఓన్లీ రావి చెట్టు ఉన్నదే కట్టాలి. కొన్ని దోషాలు పటాపంచలు అవ్వాలంటే కొన్ని అద్భుతమైన ముహూర్తాల్లో, అంటే ఆషాఢ మాసంలో శుక్రవారం ఈ పరిహారం చేయండి. నిజంగా ఒకటే చెప్తున్నా, మీరు నన్ను నమ్మండి, నేనే మీకు కష్టాలన్నీ తీర్చేస్తా, ఇలాంటి మాటలు చెప్పను. ఇంకోటి 1800తోని మనమేమి విపరీతంగా తినే తిండికి, వాడుకునే బట్టలు, ఆఖరికి కాళ్ళకి వేసుకునే చెప్పులకి, ఇలా ఎన్నో ఖర్చు పెడుతున్నాం మనం. 1800 రూపాయలతోని మీ గోత్రం తీసుకుంటారు, పెళ్ళి కానటువంటి వాళ్ళ నక్షత్రం తీసుకుంటారు, పెళ్ళి కానటువంటి వాళ్ళ పేరు తీసుకుంటారు, ఆవాహన మంత్రం సుబ్రహ్మణ్య ఆవాహన మంత్రంతో పూజ చేసి మీకు అది పంపిస్తారు. అది మీరు 3 శుక్రవారాలు కట్టాలి రావి చెట్టుకి. తప్పకుండా ఈ 3 శుక్రవారాలు కట్టడం ద్వారా వెంటనే వివాహం కుదురుతుంది. అమ్మాయికి లేదా అబ్బాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. దత్తార్పణమస్తు.